భక్త మహాశైలాల ఇది శ్రీమద్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి సంయమేంద్రుల యొక్క ఆరాధన మహోత్సవం. ఇది 27వ ఆరాధన మహోత్సవం. స్వామివారు శరీరాన్ని వదిలి 26 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి మనము ఆరాధన ఉత్సవాన్ని అఖండంగా అవిచ్ఛిన్నంగా జరుపుకుంటూ వచ్చినాము. ఇదంతా ఆ భగవంతుని యొక్క కృపా విశేషమే కానీ వేరే కాదు. ఇంకా ఇదే రీతిగా మేము ఈ లోకములో ఇన్నాళ్ళైతే బాగుండదు, ఇంకా కొన్ని ఏండ్లు మనం ఇక్కడ ఉండాలా అని శాస్త్రాల్లోన ఇట్లా మంచి భావన అడుక్కోవాలంట. ఇట్లా ఆరాధనలో మనం ఇంకా ఎన్నో చూడాలా అని దేవుణ్ణి అడగాలి. ఆయుష్ అని అడిగేది కాదు, ఆయుష్ అని అనరాదు. ఇటువంటి ఆరాధనలు ఇప్పటికీ 26 అయ్యి 27 అయింది, ఇంకొక 50 ఆయన గ్రహించండి అని దేవుడి ఇంకా 50 చూసుకుందాం. 50 ఆరాధనలు ఆయుష్ శక్తి అని రాదు. ఇక ఎలాంటి మళ్ళా దేవుడు దాని ఇంకా ఇట్లా ఆరాధనలు ఇంకా చూడాలని ఉంది. వాటి ఇప్పుడు వేదిక పైన శ్రీ 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 పరమహంస సదానందగిరి మహాస్వాముల వారు వేదికను అలంకరించినారు. ఇంకా విరక్త మఠాధిపతులు విడుకుని కలు వారు నిన్ననే వచ్చినారు. తమ తండ్రి వారు ఆత్మతత్వ విచారాన్ని గురించి వాళ్ళు బోధిస్తారు. ఇప్పుడు సదానందగిరి స్వామి వారు మొట్టమొదటిసారిగా తమ ఉపదేశాన్ని వ్యక్త సంభవం అండస్వాంతమే లోక సప్తదీపాచ మేదిని శంకర ఆచార్యుల వారి తమ యొక్క గీతాభాష్యం యొక్క ఆరంభములో ఈ రీతి మంగళాచరణం చేస్తారు. నారాయణ పరో వ్యక్త అండమవ్యక్త సంభవం అండశాంతమేలోగా సప్తద్వీపాచ మేదిని. ఇది సూత సంహితలో ఎట్లున్నది అట్లే శంకరాచార్య వారు దాన్ని మంగళాచరణంలో చెప్పినారు. వ్యక్తావ్యక్తములకు అతీతుడు శ్రీమన్నారాయణ. ప్రాశ్చాయంతే నిర్గచ్చంతి యస్మాత్ నారాయణ రాయణాదన్య నారాయణ నారాయణో న భవతీతి. నారాయణ శబ్దా రాహ అంటే శబ్దములు, శబ్దా. ఇంకా ఆ రాహ ఆ శబ్దములు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతా ఉన్నాయి? అవన్నీ బుద్ధి నుంచి ఉత్పన్నమవుతా ఉంది. అక్కడి నుంచి జీవాత్మ ద్వారా సాక్షి స్వరూపమున అవన్నీ వ్యక్తమవుతా. అన్నిటి యొక్క నిజస్వరూపము సాక్షి. నిజమైన నారాయణుడు అంటే మనందరి యొక్క స్వరూపమైన సాక్షి. నారాయణ పరహ అవ్యక్తం. అతడు అవ్యక్తానికి పరుడు అంటే భిన్నుడు. వ్యక్త సంబంధించిన వాడా అంటే కాదు. వ్యక్తానికి అవ్యక్తానికి అతీతమైన తత్వమే అతడు. అండశాంతమే లోక. సకల బ్రహ్మాండములతో కూడిన ఈ చరాచర విశ్వమునకంత సాక్షి ఎవరు? మనందరి యొక్క నిర్విశేషమైన ఆత్మ. అది సాక్షి కంటే ఎక్కువనా? సాక్షి కన్నా గొప్ప తత్వం ఏదైనా ఒకటి ఉందా అని ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానము
గీతాశాస్త్రార్థ వివేకము అనే సంస్కృతంలో ఉండే స్వామివారి గ్రంథములోన మీరు చూసుకోవచ్చును. దాని అనువాదం కూడా దాంట్లో చెప్పిన ఇట్లా ఈ స్వరూపాన్ని అది భగవద్గీత ఇట్లా చెప్పింది. చాలా మంది ఏం చెప్తారో భగవద్గీత సాధన ప్రస్థానం, దాంట్లో అంతా సాధనలే ఉండేది, సిద్ధాంతం లేదు అని వారి అభిప్రాయం. అయితే సిద్ధాంతం ఉంది అని మా గురువులు వారు రుజువు చేశారు. నేను కూడా అప్పుడప్పుడు ఆ విషయాలను మీతో చర్చిస్తా ఉంటాను. అది ఏ రూపంలో దాన్ని గ్రహించాలా అని. సాక్షి 3 అవస్థలకు సాక్షి నేను. ఆ స్వరూపంలో అంత నిలబడితే అయిపోయిందా, ఇంకా ముందు ఏమన్నా ఉందా అని అంటే ఇంకా ఉంది అని. జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యద్జ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. భగవంతుడు అర్జునుడికి చెప్తాను, అయ్యా జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి, నేను నీకు జ్ఞేయం చెప్తా ఉన్నాను. జ్ఞేయం చెప్తా ఉన్నాడంటే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం త్రికుటి అవుతుంది. ఇదే ఉపాధి. ఇంకా త్రికుటిలోనే ఉన్నాడు కదా దేవుడు, ఇంకా పైకి రాలేవు. త్రిపుటి బద్ధమైన తత్వము అది సంసారయుక్తమైనటువంటిది. ఇక్కడ చూస్తే భగవంతుడు జ్ఞేయం యత్ ప్రవక్ష్య, నీకు జ్ఞేయం చెప్తా ఉండాలప్ప. అది ఎటువంటిది అంటే యత్ జ్ఞాత్వ అమృతం వస్తుంది. దేని తెలుసుకుంటే అమృత స్వరూపం కలగడం. అది అంటే మళ్ళా నీవు పుట్టేలేదో అది. ఇంకా అది ఎటువంటిది అనాది అది అనాది స్వరూపం, దానికి ఆది లేదు. అది పరబ్రహ్మము. నా సత్తన్నా సదుచ్యతే, అది సత్తు కాదు, అసత్తు కాదు. మనం అసత్తును తీసేదానికి సత్తును తీసుకుంటాం కదా, అసత్తును తీసేదానికే సత్తు తీసుకోండి. సరే, ఈ సత్తు అనేది ఎటువంటి తత్వము? అది అనాత్మలో చేరుతుందా? తేలేటట్లుంటే మీరు చెప్పిందేమో నిజమే. నసత్కన్నాసదుచ్యతే, అది సత్తు కాదు, అది అసత్తు కాదు అంటే అట్లయితే అది ఏమి, ఏ స్వరూపాన్ని గురించి దేవుడు చెప్పినా ఏమో. ఇప్పుడు అసత్తు నిషేధించాలి కదా, సత్తు ద్వారా నిషేధిస్తాం అసత్తు. మరి సత్తు కూడా సుమారే అని చెప్పారు కదా, ఎందుకు సుమారది సత్తు అనేది? అది కూడా గ్రహించవలసింది. దీనికి ఒక ముఖ్య కారణం ఉంటాం. జనులందరూ కనబడే వస్తువులు ఏవి ఉన్నాయో వాటి యొక్క పరమార్థము ఏమో వాటిని గురించి మాట్లాడుకుంటా ఉంటాం. అతీతమైన తత్వాన్ని గురించి ఆలోచన చేసేది. ఇక్కడ అటువంటి విశేషం కూడా ఉంటాం. గాఢ నిద్రలో వేర్వేరే పదార్థాలు ఏవి కానీ లేదు, కేవలం అక్కడ ఉనికి ఉంది, సత్ అనే తత్వం ఉంటాం. ఆ సత్ అనేది ఎట్లుంది అంటే ఎవరికైనా కనబడతా ఉంది, అది విషయమైందా? ఎవరికి విషయం కాలేదు. అది నిర్విశేషంగా ఉంటాం. అంటే నిర్విశేష అనేది పరమాత్మనం. నిరాకార అంటాం కదా, ఏ ఆకారం లేనటువంటి వాడు. యత్తదృశ్యం అగ్రాహ్యం అవర్ణమచక్షు స్తోత్రం తదపాణిపాదము నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. ధీరులైనటువంటి వారు ఆత్మతత్వాన్ని ఎట్లా తెలుసుకుంటాను? యత్తదృశ్యం, అది అదృశ్యం అంటే అది దృశ్యం అయ్యలేదు అని. అగ్రాహ్యం, అది ఎవరి చేతికి దొరికేలేదు. అవర్ణం, రంగు లేనటువంటి. చక్షువు మున్నగనటువంటి అంగములు దానికి లేదు అని అంటే అట్లయితే అది నిర్విశేషమైంది అని. నిర్విశేషో విశేష, ఓ విశేష అని ఒకానొక దినము అడిగినట్టు శంకరాచార్యులు వచ్చినటువంటి భక్తులంతా అడిగి,
తత్ర కో విశేష అని అడిగితే విశేష నిర్విశేషో విశేష అని ఆ జవాబు వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదట. అష్టామలకాచార్యుల వారు వాళ్ళు మొదటికి అజ్ఞానులు అని అనుకుంటా ఉంటారు. ఏం వచ్చలేదు మొద్దు అని. ఆయన వచ్చే కూర్చొని తేలికట్టు ఎక్కడో ఒక దగ్గర కూర్చోం బట్టలు దుక్కొని వచ్చాడు. అక్కడ పెట్టాడు కాషాయం బట్టలు. అత్ర కో విశేష అని అధ్యాస భాష్యం గురించి అడిగారు. వాళ్ళు ఎవరు కానీ చెప్పలేదు. నీవు చెప్పప్పా అని అష్టామలతోనే అడిగితే నిర్విశేషో విశేష, నిర్విశేషమే విశేషం, అంతకంటే ఇంకో లేదు. అప్పుడు శంకరాచార్య చెప్తారంట, చూడప్పా వానికి వాడు నిరక్షర కూర్చి ఏమి తెలీదు అని మీరు అనుకుంటా ఉంటే చూడు నిర్విశేష విశేష. అది నిర్విశేషం అనేది అది చైతన్యానికి సత్తుకు అన్నిటికీ అతీతంగా ఉంటా ఉందని నిర్విశేష విశేషం. అట్లా నిర్విశేష స్వరూపాన్ని తెలుసుకునే దానికోసమే మనమంతా ఈ లోకములో ఉండేది. ఇంకా ఏమైనా సత్తు అని అంటావా అట్లనే దానికి అయ్యలేదు. నామరూపముల యొక్క సంబంధం ఉంటుంది, అది సంబంధం లేకుండా ఉండడానికి లేదు. ఆ నామరూప సంబంధంతో కూడినటువంటిది అస్థితి తద్భావ. అసన్నేవత భవతి అసత్ బ్రహ్మేతి వేదసి అస్థి బ్రహ్మేతి చేతి వేద సంతమేనం తతో విదుహు అని ఉంటామని కదా. కావున జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష, జ్ఞేయము ఏదో చెప్తా ఉండాలి నాకు. నారాయణ మహాజ్ఞేయం అని మంత్రపుష్పం. నారాయణుడు ఎటువంటి వాడు? మహాజ్ఞేయం. నారాయణ పరో వ్యక్తాత్. ఆ నారాయణ ఆ శబ్దము సత్శబ్దము రెండు ఒకటే, అది మళ్ళా చెప్తాను. నారాయణం మహాజ్ఞేయం అని అతడు మహాజ్ఞేయం. ఇంకా ఎవరిని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకునేది లేదు అది మహాజ్ఞేయం. ఇంకా తెలియవలసింది లేదు అని మహాజ్ఞేయం. కావున అనాది అనాది అంటే ఆది లేనటువంటి వాడు అంటే ఇక్కడి నుంచి మొదలయ్యింది అనేది లేదన్నది. ఇప్పుడు సూర్య భగవానుడు సూర్యమండలం గుండ్రంగా కనబడతా ఉంది. సూర్యమండలం ఎక్కడి నుంచి మొదలైంది మీరు గుర్తిస్తారు. గుండ్రంగా ఉంది. ఎక్కడి నుంచో ఎవరు తెలుసు? ఇక్కడ నుంచి ప్రారంభం అయిండొచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి అయ్యిండొచ్చు, ఇంకా పై నుంచి అయ్యిండొచ్చు. చెప్పేకైతుందా? కాదు. కావున అది మన చేత అయ్యే మాటనే కాదు. అనాది అది ఆది లేనటువంటిది. అనాది పరం బ్రహ్మ. పరం అంటే శ్రేష్టమైన, బ్రహ్మ శ్రేష్టమైన అంటే ఏ ఉపాధి లేనటువంటి తత్వం. నా సత్తన్నా సదుచ్యతే. అది సత్తు కాదు, అసత్తు కాదు. అసత్తును తీసేయాలంటే నీవు సత్తుతో దాన్ని తీసేయాలి, సత్తు యొక్క సహకారంతో తీసేయాల. తర్వాత ఆ సత్తు యొక్క నిజస్వరూపం ఏది అంటే నిర్విశేష విశేష. నిర్విశేషమే విశేషము అని. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది? ఇదంతా ఆత్మతత్వ సంబంధమైన విచారమే కానీ, అంటే అజాతి విచారమే కానీ వేరే కాదన్న. దీంట్లో సృష్టి స్థితి లయము వీటి సమాచారము ఏమన్నా వచ్చిందా అంటే అది కూడా లేదు. మొత్తానికి ఏమప్ప అంటే సాక్షిత్వము అని అన్నప్పుడు ఎదుట ఇంకొక పదార్థం ఉంటుంది. నేను సాక్షి సాక్షి అంటే నీవు దేనికి సాక్షి అని ఫలానా వస్తువుకి సాక్షి అన్నప్పుడు అప్పుడేమో ద్వైతం వచ్చింది, రెండు పదార్థాలు. నేను దేనికి కూడా సాక్షి కాదు, నిర్విశేష స్వరూపం నేను అని అన్నప్పుడు అది ఇంకా పైన. సాక్షితత్వం కంటే గొప్ప తత్వం ఏమి అంటే అక్కడ అవిద్య అన్నటువంటిది సంపూర్ణంగా లేని స్థాయి అన్నమాట. అక్కడ ఇట్ల దగ్గర ఉంది, ఇట్ల దగ్గర లేదు అనే దానికి కూడా లేదు. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి ద్వారా భగవంతుడు అర్జునునికి దీన్ని ఉపదేశించినాడు. ఇంకోటి నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు
నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇది భగవంతుడు చెప్పినటువంటిదే. ఏం చెప్తా ఉన్నాడు? అజాతి విషయం ఇక్కడ ప్రతిపాదన చేయబడింది. నకర్తృత్వం అర్జునుడికి చెప్తారు, అర్జున నకర్తృత్వం, నాకు కర్తృత్వం లేదు. ఊరూరికే జనులు నన్ను కర్త కర్త అని అంటా ఉన్నారు, కానీ అకర్తృత్వం నాలోన అకర్తృత్వం ఉంది కానీ కర్తృత్వం లేదు. నకర్తృత్వం నకర్మాణి, నాలో కర్మ లేవు. లోకస్య సృజతి ప్రభువు, ఏ దేవుడు కానీ సృష్టి చేయలేదు ఈ నామరూపాలు. ఊరూరికే ఇది సత్యము సత్యము అని అంటా ఉన్నారు. లోకస్య సృజతి ప్రభు నా కర్మ ఫల సంయోగం, కర్మ ఫల సంయోగం కూడా లేదు. కర్మ ఫలము లేదు, దాని యొక్క స్పర్శ కూడా లేదు. మరి ఇదంతా కనిపిస్తుంది కదా జగత్తంతా అద్భుతంగా అని అంటే స్వభావస్తు ప్రవర్తతే. స్వభావం అంటే అవిద్యా స్వభావం. అవిద్యా స్వభావం చేత ఇదంతా కనబడతా ఉంది. ఆ అవిద్యను గురువు దగ్గర పోగొట్టుకుంటే ఇంకెక్కడ ఉంటుంది? ఈ జగత్ లేదనే కదా అక్కడ తీర్మానం. స్వభావస్తు ప్రవర్త, ఒకే ఆత్మనే నీవు ఒకసారి ఏమనుకుంటావు? కర్త అని, ఇంకోసారి భోక్త అని, కర్మ అని, ఇట్లంతా అనుకుంటా ఉండవు. కానీ ఎప్పుడైతే అవిద్యను పోగొట్టుకుంటావో, ఆ పోగొట్టుకోనాక ఏం కావాలా? గురువు దగ్గర ఉండి వారి బోధను వినాల. అవిద్య కామ కర్మ శరీరం. అవిద్య నుంచి కామం కోరిక పుట్టింది, అవిద్య కామ కర్మ ఇవన్నీ సంభవిస్తా ఉండే కదా. అవిద్య నుంచి ఇవన్నీ సంపాదితమైంది. ఈ అవిద్యను పోగొట్టుకోవాలప్ప అంటే విద్య కావాలి కదా, అదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య వల్ల ఇదిగా పరమాత్మ యందు నీవు కర్తృత్వ భోక్తృత్వాది బుద్ధి పెట్టుకుని కదా అది పీడిస్తుంది. అంతవరకు అది నిన్ను పీడిస్తూ ఉంటుంది. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అది ఒకే రీతిగా అవిద్యా ప్రభావాన్ని కనబడతా ఉంది. దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం, బయట భూమి జలము అగ్ని వాయువు ఆకాశం సకల లోకాలు గ్రహాలు ఇవన్నీ ఎన్నో ఉంటా ఉంటాయి. ఇదంతా సత్యము అని మనం భావించేది ఎంతవరకు? అవిద్య ఉన్నంత వరకు. అవిద్య పోయిందా దాని జతల అంతా పోయింది కావాలా? మరి ఏమో అవిద్య పోయిన తర్వాత అంత పోతుంది అంటే మరి మా ఇంట్లో వాక్యం అన్ని పెడతావా? మీ వేదాంత వద్దప వాక్యం అనేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇంకా కొందరు ఏమంటారు, మనం పూజించే దేవుడు ఏమైపోయాడు కొట్టుకుపోయినా ఆ దేవుడు మరి వైకుంఠాది లోకాలని దానికి పోయినట్టుంటారు. మా గురువుల బాగా పెద్దలు చాలా దూరంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఏమైనట్లు వాళ్ళు దానికి కొట్టుకుపోయినట్టు అపార్థం చేసుకోవద్దు. ప్రతి వస్తువు అప్పుడు బ్రహ్మముగా నీకంటే అప్పుడు ఇంకా విలువ ఎక్కువ. ప్రతి వస్తువు బ్రహ్మం. ఇంకేం కావాలి నీకు? ఏదైనా కాదండి తల్లి బ్రహ్మం, వైకుంఠం సకల దేవుడు సకల పదార్థం గురువు దేవుడు కానీ ఎక్కడికి పోలేదు. వాళ్ళకి ఇంకా విలువ ఎక్కువైంది. వాళ్ళు పరమాత్మ స్వరూపం బ్రహ్మస్వరూపులు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ విలువిస్తాం. తల్లిదండ్రులకు ఎక్కువ విలువిస్తాం. ఎందుకంటే వాళ్ళు పరబ్రహ్మ స్వరూపం కదా. పరబ్రహ్మ స్వరూపులైన వారికి విలువిస్తాం. బ్రహ్మాత్మణం బ్రహ్మ హరి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇది చాలా ముఖ్యమైనది. భగవద్గీతలో వస్తుంది. గాంధీ మహాత్ముడు సబర్మతి ఆశ్రమంలో ఉండినాడు. అప్పుడంతా భోజనానికి కూర్చున్నప్పుడు అందరూ అక్కడి నుంచి వస్తా ఉంటారు. అప్పుడు వడ్డించుకొని అంటే ఈ తట్టు వాళ్ళంతా మళ్ళా తినడలాని కాదు.
ఇప్పుడు పెళ్లిళ్ళలో ఏం చేస్తారు మీకు తెలిసినట్టు, పెళ్లికి భోజనానికి పోయి ఉంటారు కదా, పంక్తులు కూర్చొని ఉంటారు, ఇక్కడ నుంచి తీసుకుపోతా ఉంటాడు, అక్కడి నుంచి అప్పుడే తినుకుంటూ వస్తూ ఉంటారు. ఆటో అవుతుంది, ఇంకా ఈ తట్టంతా వడ్డించి ఉంటుంది. మరి ఇంకో తట్టు నుంచి వడ్డించుకుంటూ వస్తారు, అక్కడ కూర్చొని ఉంటారు. అట్లే వస్తూ ఎంగిల్ చేతులతో అట్లే వచ్చి అట్లా తినేవాళ్ళే ఆ విస్తాల్లోన అన్ని పడిపోయేటట్లు చేస్తా ఉంటారు. ఎంత అసహ్యం చూడండి. అంటే అనాగరికత అని అర్థం, నాగరికత కాదు. అలాగే అవన్నీ బెంచీలు కుర్చీలు అన్ని వేసుకుంటారు నిజమే, అక్కడ ఈ ఎంగిలి అనేది ఒకటి. మరి దాన్ని తీసేసుకోవాలి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. అది అర్థం అంటే స్వభావస్తు ప్రవర్తతే అని చెప్పినారు కదా, అట్లా శ్రేష్టమైనటువంటిది ఆత్మవిద్య. ఇంకా దాంట్లో మనం ఇప్పుడు అంత పరబ్రహ్మ స్వరూపమే. భగవద్గీతలో ఉండే ఆ శ్లోకానికి బ్రహ్మార్పణం, అవి అర్పణము బ్రహ్మమే, అవిస్తు బ్రహ్మమే, అగ్నియో బ్రహ్మమే, హోత బ్రహ్మమే, ఉద్గాత బ్రహ్మమే, వీళ్ళంతా పరబ్రహ్మ స్వరూపంలో అన్నమాట. మరి అటువంటి ఆ దివ్యమైన శ్లోకాన్ని అందరూ ఉచ్చరించిన తర్వాత అప్పుడు భోంచేయాలి. మధ్యలోనే భోంచేసేదానికి లేదు. ఇంకా కొందరు సహనావు అది కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ ఎందుకు దీన్ని చెప్తా ఉన్నానంటే అంతా బ్రహ్మమే అని చెప్పేదాన్ని. కర్మ కళాపాధికం అంతా కర్మాదులు ఏవి కానీ లేవని, ఏ పదార్థము లేదు, ఉండేదే బ్రహ్మం. ఉండే ఆత్మను ఉన్నట్టు తెలుసుకునేదే కదా యథార్థమైనటువంటి బ్రహ్మ జ్ఞానం. నిజంగా వస్తువులని తయారైపోయిందామని మనం తెలుసుకోకూడదు. ఉపాయ స్తోవతారాయ నాస్తి భేద కథంచన. ఉపాయ స్తోవతార మృల్లోహమిస్ఫులింగాస్యై సృష్టిర్యాచోదితాన్యత. ఉపాయ స్తోవతారాయ నాస్తి భేద కథంచన. మరి ఇదింత ఈ జగత్తు ఉంది అని అంటే కష్టం. ఉంది, నిజంగా ఇది ఉంది అంటే అట్లయితే దీన్ని తయారు చేసింది ఎవరు, ఎక్కడ తయారు చేశా, ఎక్కడ నిలబడి చేశా? ఆకాశంలో నిలబడతాడా, వాయువులో నిలబడేటట్లున్నాడా అన్నప్పుడు ఆకాశం వాయువు పెద్దవాయ, దాంట్లో ఒక మూలలో ఉండే ఈ దేవుడు ఎక్కడైతే. మరి ఈ రీతిగా అంతా మనం అడగవలసి ఉంటుంది. కావున నకర్తృత్వం నకర్మ లోకస్తే సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఎంతవరకు ఈ అవిద్య స్వభావం ఉంటుందో, ప్రపంచము సత్యము, దేవుడు సత్యము, మరి ఈ కర్మ ఫలములు అంతా సత్యము అని ఈ భావన ఉంటుందో అంతవరకు కూడా జనులకి కష్టాలు తప్పలేదు. ఎందుకప్ప అంటే కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి ఉంది కదా, అది ఉన్నంతకాలం దుఃఖం ఉంటుంది. ఇది నీవు పల్టి వేళ ఎన్నో వ్యవహారాలు చేస్తా ఉన్నావు, కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి ఉంది. ఇప్పుడు ఆయా కష్టాలు అనుభవిస్తాను, గాఢ నిద్రలో అనుభవిస్తాడు. అది అక్కడ ఎందుకు అనుభవించేదంటే జ్ఞాతృత్వం, కర్తృత్వం, భోక్తృత్వం లేదు. ఇవి ఎప్పుడు ఉంటాయో అప్పుడే దుఃఖం ప్రారంభమైంది. కావున వీటికి దూరం కావాల. వీటికి దూరం అయితే అప్పుడు దుఃఖ నివృత్తి, సర్వ దుఃఖ నివృత్తి, పరమానంద వాప్తి అనేది కలుగుతుంది. ఇంకా ఇంతే కాదు, ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇంతవరకు 2 చెప్పాను, ముఖ్యమైనది 2, 3 మొత్తం చెప్పింది. బ్రహ్మార్పణం కూడా కలుపుకుంటే మరి అర్పణము ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపమే. అదే నకర్తృత్వం నకర్మాణి జ్ఞేయం ఎత్త ప్రవక్త యత్ గ్రాంత్వ అమృతం వర్తతే అని చెప్తాను. అది ఇంకొకటి నా తతో విద్యతే భావ నా భావో విద్యతే తతః. ఇది చాలా ముఖ్యమైనది. ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. ఈ సిద్ధాంతం బ్రహ్మజ్ఞానులకే తెలుస్తుంది అని ఈ రీతిగా ఉంటాం. కావున అప్పటికి అవన్నీ ఇంతవరకు చెప్పినటువంటి బోధలు అవన్నీ అజాతి విచారాన్ని చెప్తా ఉన్నారు. అంటే జగత్తు పుట్నే లేదు అని భగవద్గీతలోనే ఉంది కదా. ఇవన్నీ ఈ మంత్రాలన్నీ ఏం చెప్తా ఉన్నాయి? అజాతివాదం అని చెప్తా ఉండేది. చాలా మంది ఏమనుకుంటారు, దీంట్లో ఏముంది, కర్మయోగము,
భక్తి యోగము, క్షేత్రాధ్యాయము, ఇటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగం అంతా ఇవే ఇట్లా ఉండేది. ఎక్కడుందండి వేదాంతం? భగవద్గీతలో వేదాంతమే లేదు అసలు. దాంట్లో ఎత్తుకుంటే సాంఖ్యయోగము, కర్మయోగము, ఏం కర్మ, ఏం కర్మ కర్మ కదా. తిలక్ దానికి కర్మ అని తెలుగుతుంది. తిలక్ ఆయన ఎప్పుడు చూస్తే ప్రతి అధ్యాయంలో అదే వస్తే ఏం చెప్పు. అప్పుడు భగవద్గీత అని మనం అంటాం, ఆయన దానికి కర్మయోగం అని తెలుసు. దాంట్లో అంత కర్మనే ఉంది, పరమాత్మ స్వరూపం లేదనే అభిప్రాయం. పరమాత్మ ఆయన అందరి స్వరూపంగా ఉన్నాడు. ఆయన జ్ఞాతృత్వంతో, కర్తృత్వంతో, భోక్తృత్వంతో లేదు. అది అర్థం. అప్పటికేమి దీంట్లోనంత ఈ నత్వేవాహం జాతన సున్నత్వం మేమే జనా విపాహ నైవన భవిష్యామః సర్వే వయమతః పరం. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది, అందరికీ అనుభవంలో వచ్చేది. ఏం చెప్తా ఉన్నారు? నత్వేవాహం జాతనాసం. అయ్యా, నన్ను జనులు ఏమనుకున్నారు, మొన్న ఒక 126 వెనుక ఉండిన ఆయన కూడా అంతే. కొన్ని నెలలు ఉంటాడా ఆయన చనిపోయాడు. ఆయన ఇంకా ఓ అర్జున, నీవు కూడా అట్లే తెలుసుకున్నట్టుండవు. నీవు కూడా ఇంతకుముందు ఉంటివే, ఇప్పుడే నేను ఉండేది, ఇంతకుముందు ఉండలేదు అని తెలుసుకోవద్దు. ఇంకా ఇక్కడ కనబడే ఈ రాజాదిరాజులంతా ఇంతకుముందు ఉండలేదు అని అనుకునేవో వాళ్ళు ఉండారు. ఎందుకప్ప అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనే దానికి మూల కారణము ఎవరు? ఇంతకుముందు నేను ఉంటి కారణం ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడు ఉండాను కావున రేపు కూడా ఉంటాను, మరి క్షణంలో కూడా ఉంటాను. ఇది పెద్ద అనుభవాన్ని యుక్తి అన్నమాట. అదే దీంట్లో భగవంతుడు నాకు దీంట్లో నక్రే వాహనం కదా, దాన్ని అక్కడ ప్రతిపాదన చేసిండేది. ఇప్పుడు ఉన్నాను కావున ఇంతకుముందు ఉంటే లేనివాడు నేను ఎట్లు పుడతానప్ప. ఇప్పుడు నేను అసత్ అయినటువంటి వస్తువు సత్ అవుతుందే ఎప్పుడన్నా? లేనటువంటి పదార్థం అది అసత్ అవుతుందే? అసత్తే తప్పదు సత్తే. అసత్ అనేది నిజంగా లేదు అని తర్వాత నిశ్చయించుకుంటావు కదా. కావున అసత్ అనే తత్వము అనాత్మ. ఆ అనాత్మ నీవు కాదను. ఇప్పుడు నేను ఉండాను, ఇంతకుముందు ఉంటే కావు ఉండాను, ఇప్పుడు ఉండాలి కావున ఇక ముందు ఉంటాను. నేను నాశనం అయ్యేవాడిని కాదు. అట్లే నీవు కూడా, నీ రాజాది రాజులు కూడా ఎవరు కానీ నాశనం అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు నిర్విశేష స్వరూపులు అనేదాన్ని ఆ రీతిగా తెలిపినారు. ఇంకొక విచారం అదే దాంట్లో భాష్యకారు ఆ సిద్ధాంతాన్ని శరీర సంబంధమైన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చూడక, శరీరములన్నీ ఉపాధులు అంతే. మీరు ఎట్లా పాసాంతి జీర్ణాన్ని యథా విహాయ ఉపాధులు. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఇవి వాసాంతి కట్టుకునే బట్టలు ఉన్నట్లా మనము మార్చిపోయిన బట్టల్ని ఇట్టి ఉదికిన బట్టలు ఎట్లా వేసుకుంటా ఉన్నామో ఆ రీతిగా చేస్తా ఉన్నాము. మన యొక్క పాత ఈ శరీరం, ఇంద్రియాలు ఇవన్నీ విడిచిపెడతాము. ఇంకొక జన్మ అంటే కొత్తవి ధరిస్తాం. అంటే మనిషి ఏమైనా మారినారా? బట్టలు మార్చుకున్నాడు అంతే, కానీ ఆత్మను మార్చుకునే అయిపోయిందా? ఇంకా చూడపా, నీలో ఉండే ఆత్మ నాకి, నా ఆత్మ నీకు అనేటట్టుంటే పర్వాలేదు. అట్లా ఇచ్చి తీసుకునే వస్తువేమదు నా ఏయ నోపాధి అని కేనోపనిషత్తులు చెప్పినారు కదా. అంటే అది అహంకారం. ఓ యాజ్ఞవల్క్య, నీవేనా బ్రహ్మజ్ఞాని? ఆవులన్నింటినీ తరలించుకుపోతా ఉన్నావు కదా, మేము అడిగే ప్రశ్నలకు జవాబు తెలిస్తేనే సరే, లేకపోతే నీకు ప్రాయశ్చిత్తం తెలుస్తుంది చూడు అని. ఓ అడగండి అప్ప, అడగండి అని నాకు వరకు అన్నిటి జవాబు తెలిసిపోతా ఉన్నాడు. అప్పుడు కొంతసేపు ఆగి
యాజ్ఞవల్కుడు అంటాడు, ఏమయ్యా నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతుంది కదా, నేను ఒకటి అడుగుతాను పెద్దాలు అన్న. ఓ అడగండి చెప్తాను అహంకారంతో. ఏమి లేదు, బ్రహ్మను తెలిసి విష్ణువులో కలగదు, విష్ణువు తెలిసి శివుల్లో కలగదు, శివుని తెలిసి తాను శివయ్యేది కావాలి. నిత్య తెలిసిందే శివుని తెలిసి, శివుని తెలిసి శివయ్యేది కావాలి. శివయోగి కావాలంటే శివభక్తుడు. అక్కడ ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలా. ఈశ్వరుడు దైవకుడు ప్రాణి ఎవరు వీళ్ళకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. పురాణాల్లో ఈ ముగ్గురిని గుర్తించారు. ఉపనిషత్తుల ద్వారా విష్ణుడు దైవకుడు రాజ్ఞుడు కూటస్థుడు అనే 4 విభాగం. ఎక్కడ ఇది ఉపనిషత్తులు ఉంటారు. పురాణాల్లో అట్లుందా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరబ్రహ్మ. గురు పరబ్రహ్మ 4 చదివారు. 4 చతుర్ప అని చెప్పారు కదా. విష్ణుని తైజస్యంలో చెప్తాను. దీని రహస్యము ఎవరికి తెలుస్తుంది? మాండుక్యము విన్నటువంటి వారికి దీని రహస్యం తెలుసు. త్రయాణం విశ్వాసనీయాం పూర్వపూర్వ ప్రవిలాపనేన తురీయశ్చ ప్రతిపక్షిరితి కర్ణసాధన పారశబ్ద అని శంకరాచార్యులు భాష్యం రాసిందే. మీరు చదివిన మాండుక్య రహస్యం అన్నట్టు అంటారు. దాన్ని తెలిసి ఉండడం. అట్లా విశ్వాసీనాం ప్రయాణ విశ్వాసుల్ని ఒకరిని ఇంకొకరి ద్వారా లయము చేయడం వల్ల అతడు బ్రహ్మజ్ఞాని నిలుస్తా ఉన్నాడు అని అర్థమైతే ఉంది. కావున బ్రహ్మ చెప్పే ఎంపేరు కాదు, ఆ ఉపాధించేది అని అర్థం తెలుసు. ఒక్కొక్కటే మనం దీన్ని మాండక్యంలో ఎట్లా చెప్పినట్టు ప్రయాణం విశ్వాస అని మీరు సాగరిస్తారు. అంటే యావ దానికంటే పంక్తి వేడ ఈ పదార్థాలు అంత జాగ్రత్తలోనే అన్ని ఇమిడి ఉంటాను. అవస్థలోనే అన్ని ఇమిడినాయి. ఆ అవస్థల యొక్క ఉపరీత చేకడం అన్నమాట. విష్ణుడు అనే దైవస్తుడు అనేది అది కూడా అంటే ఉపయోగ చేకడం ప్రాజ్ఞుడు అని ఉపయోగ చేకడం అని చెప్తారు. నిరుపాధికమైన ఏది అంటే తిరిగి చేస్తాం అది చెప్పాలనే ఉద్దేశం చేసిన శాస్త్రంలో ఈ చెప్పినారు. ఇప్పుడు ఇంకా కొందరికి కాన్సెప్ట్ కావచ్చు. ఏం కానీ గురువులు ఒక్కొక్కరికి ఎంతమంది ఉండొచ్చు, ఒక్కొక్క మనిషికి భార్యని ఎంతమంది ఉండొచ్చు అని అడుగుతారు. అడగాలి. ఇక్కడే తెలుసుకోవాలా ఎంతమంది గురువులు ఉండరు, ఎంతమంది అయినా గురువులు ఉండొచ్చు అని పరమేశ్వరుడు పార్వతి చెప్తాడు. ఎందుకబ్బా అంటే ఒక గురువు తెలుసుకుంటే రాజకీయాలు ఇంకోటే. కావున గురువు యొక్క నిజమైనటువంటి స్వరూపం తెలుసుకున్నటువంటి వారు ఏమంటారు? పుష్పం పుష్పాంతరం గురువంతరం వదే అంటే 9 పుష్పాసన వాడుతుంది. అక్కడ మకరందము ఉండేది అని అనుకోండి, దాన్ని ఇడిచిపెట్టి ఇంకొక మొక్క దగ్గరికి పోతుందే లేదా? మరి అక్కడికి పోయినప్పుడు అక్కడ కూడా మకరందము దర్శనం కాలేదు. మరి అక్కడే పసుపడి సరిపోతుంది అది లేదు. మరి అట్లు పడుతుంది, అక్కడైనా దొరుకుతుంది. ఎన్నో దగ్గర మకరందము దొరకదు. కాదు గురువు ప్రపంచంలో గురువు దర్శనం ఉన్నాడని ఆ కాలంలో పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పినట్టు
ఆ కాలంలో కూడా అట్లా గురువులుగా ఆశ్చర్యమైంది. ఈ కాలంలో అనేక ఈడ గురవు మహాభారత శిష్యుడు శిష్యుడి యొక్క శిష్టను అపహరించేవాడు కానీ శిష్యుడి యొక్క హృదయ తాపాన్ని హరించే గురునాథుడు దొరికే కష్టం అని శివుడు ఆనాటి శాసించాడు. ఆ కాలానికి ఇట్లా వాళ్ళు ఇట్లా గురువులు కావున గురువులు చాలా మందిని మనం అనుగ్రహించవలసిన లేదా అనుగ్రహించవలసిన విధమానవస్తులు గురువులు జనకను కృపాలు జనక చక్రవర్తికి 100 మంది హిందువులు ఉన్నాడు. ఒక గురువు తెలిపాల్సినటువంటి దాన్ని గురువు చెప్పారు. రాజకీయాలు రాజకీయాలు ఎవరు కావున వారి వారి హృదయాలను మనం అది తీర్చవచ్చు. ఇప్పుడు నేను బోధిస్తాను కదా వేదాంతించాను అవస్థ అంటే అని చెప్తాను. నేను ఇవ్వనటువంటి మనుషులని ఇంకా మంచి ఉదాహరణలు యుక్తులు మీరు యువతరం బుద్ధి ఏకము సంస్కారం ఏకము కావున అక్కడ ఏ వాళ్ళు మహాత్ములు ఎక్కడ ఇక్కడికి రారు మనకైతే కావున ఎంతమందైనా ఉండొచ్చు తప్ప గురువులు మనం ఆ గురువులు తెలిసినటువంటి మనకి అదే అరివే గురువు అంటారు. అరివు అంటే జ్ఞానం. అదే గురుస్వరూపం. అది ఎక్కడుంటేనే ఆ అరివు అనేది ఎక్కడ చూస్తే అదే ఇప్పుడు ఇక్కడ కనబడతా ఉండేది దేవత అంటే సామాన్యమైనటువంటి గరులు కనబడతారు అని అనుకుంటా ఉన్నారు. వీరందరూ దేవుడు అంటే జీవస్వరూపుడు అని ఎక్కడ జీవస్వరూపులు అన్ని శరీరం అందరూ ఇక్కడ ఈ వేదిక అందరి స్థితి మాట్లాడారు. ఇక్కడ వేదిక అప్పుడు అక్కడి నుంచి జ్ఞానం అనేది ఏకం. ఎందుకంటే ఇంత ఏకమైన జ్ఞాన జ్యోతికి ఇదంతా విజయం అయిపోతాను. అంత విజయం అయ్యింది అంటే చైతన్యం అఖండ చైతన్యం అఖండ చైతన్యం ఏ అదే గురువు అంటే కేవలం శరీరధారి అని తెలుసుకోకూడదు. కావాలి శాస్త్రాలు అంతా గురువుని గురించి బాగా చెప్పారు. చిన్న చిన్న బాగుంటున్న గురువు కావాలి. ఒక దర్జీ పని నేర్చుకోవాలంటే గురువు కావాలి. వ్యవసాయం నేర్చుకోవాలంటే గురువు కావాలి. ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రపంచం వల్ల ఆయన కార్యాలు వాటిని నేర్చుకోవాలి. ఇంకా అవన్నీ తెలుసుకోవడానికి నీకు జ్ఞానం ఉండాలి. కావాలి జ్ఞానం చాలా ముఖ్యమైనది. జ్ఞానమే గురువు. అందరిలో గురునాథుడు ఉన్నాడు. ఆ గురునాథుడైన జ్ఞానం లేకపోయిందే గురువులు చెప్పేది ఎవరు కాకపోయింది సహజంగానే ఉంటాము. ఈ జ్ఞానం అనేది మనిషికి మధ్యలో వచ్చేది కాదండి. ఒకరి దగ్గర ఇప్పించుకోలేదు కాదు. జ్ఞానం సహజంగా ఒకరు నేర్పకుండానే వచ్చేది. ఇప్పుడు శిశువులు ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. కొన్ని వస్తువులు ఇంట్లో చూస్తాను ఉయ్యాలు కట్టింటారు. అది ఎలాంటా ఉంటుంది అంటే ఆ పిల్లలు ఆ ఉయ్యలకు అది కేసులు కొట్టాలి. అక్కడ కేసులు కొట్టుకొని ఆడుకొని ఉంటాయి. తప్పని కరెక్ట్ పోయి ఏడుకుంటారు. కరెక్ట్ పోయాక వాటి తీసుకోవడం వాటి పోయాలి. మనం ఎట్లా ఎందుకు చేస్తాం వచ్చినప్పుడు అప్పుడు చిత్తూరులో తల్లి దగ్గర పాలుంది. ఆ పాలను నేను ఇప్పుడు తాగాల ఇటువంటి స్థలంలో పాలుంది తల్లి దగ్గర అనేది దానికి ఎవరు నేర్పి మరి పాలు కాల్చుకుంటే సరిగ్గా భుజం దగ్గర ఎక్కడ కూర్చొని కాకుండా తల మీద మొదలు స్థూల చరిత్రలో కాదు సూక్ష్మ చరిత్రలో తెలియదే. జన్మాంతరాల నుంచి వస్తామని చూడలేదు.
అప్పుడంతా నేను శిశువుగా ఉన్నప్పుడు మీరు బిస్కట్లు కోసం దాటి కోసం తీసుకొచ్చుకో దాటి కోసం ఇంకా ఏ తిండి కదా అడిగి దాంట్లో 12 టైమ్స్ వస్తారు అని దానికి నాకు అది కావాలి ఇది కావాలి అని కోరేది ఎట్లొస్తుంది మరి ఆ తెలివి చిన్న శిశువుకి ఈ తెలివి నాకు ఎట్లొస్తా ఉంది కాదంటే అది ప్రకృతిలోనే ఉంటాను కదా ఆ రీతిగా అది మొదలుకొస్తే ఇదో ఇలా అవసరాలు ఉంది సూక్ష్మ శరీరం ఉంటే అన్నమాట మరి ఈ రీతిగా ఇంకా ఆశ్చర్యం ఏది తెలుస్తుంది కాదు గురునాథుల యొక్క ఆరాధన మహోత్సవంలో ఇంకా గురువు మహాత్ముల యొక్క విచారణ కూడా తెలుసుకోవాలి దీంట్లో గమనిస్తున్నటువంటి గురునాథులు అన్నిటికీ మనం దానికి కావాల్సింది ఇప్పుడు మన అనుమంత్రం